అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తనయుడు యువ నాయకుడు సింహాద్రి వికాస్ జన్మదిన వేడుకలను మంగళవారం చల్లపల్లిలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక నిమ్మలతోటలోని సియోను వృద్ధాశ్రమంలో గుడివాడకు చెందిన వైసీపీ నాయకులు సింహాద్రి రాంబాబు, కొల్లిపర సుధీర్, వి హరి, అవనిగడ్డ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ చింతలపూడి బాలభాస్కర్, నియోజకవర్గ మైనార్టీ సెల్ నాయకులు అబ్దుల్ అర్షద్, మండల సచివాలయాల కన్వీనర్ యడ్ల జగదీష్ తదితరులు కేక్ కట్ చేసి వికాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు అందరూ కలిసి భోజనాలు వడ్డించారు. ఆశ్రమం నిర్వాహకులు శీలం భాస్కర్ రావు వికాస్కు అంతా మంచి జరగాలని ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా సింహాద్రి రాంబాబు మాట్లాడుతూ మునుముందు ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారి తనయుడు సింహాద్రి వికాస్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ మండల కార్యకర్తలందరూ, వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ ఉత్తరపూడి బాలు గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. వికాస్ బాబు గారు ముందు రోజుల్లో వికాస్ బాబు గారు బర్త్డే అయినా, పెళ్లి రోజు అయినా ఇలాంటి సేవా కార్యక్రమాలు బాగా విస్తృతంగా చేస్తామని, వికాస్ బాబు గారు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.